మాత్రే నమః. జై విజయవాడ కనకదుర్గాయి నమో నమః. అందరికీ నమస్కారం అండి. త్వరలో దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. ఈరోజు మనము ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గమ్మ 2024 దసరాలలో ఏ రోజున ఏ తిథి, ఆ తిథికి సంబంధించిన అలంకారము, ప్రసాదం గురించి ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందామండి. చాలామంది కలశాలు పెట్టుకుని, అఖండ దీపం పెట్టుకుని, పటాలు పెట్టుకుని, లేదంటే అమ్మవారిని అలంకరించుకుని ఈ 10 రోజులు కూడా చాలా నిష్టగా పూజ చేసుకునేవాళ్ళు. తప్పకుండా ఈ వీడియోని చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సర 2024 శరణ నవరాత్రులు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి అక్టోబర్ 3వ తారీఖున ప్రారంభమయ్యి ఆశ్వీయుజ శుద్ధ దశమి అక్టోబర్ 12న ముగుస్తాయండి. అక్టోబర్ 3ని నవరాత్రిలో మొదటి రోజు. ఈ రోజుని మనం కలశ స్థాపనకి అఖండ దీపం ఉన్నవాళ్ళు తెల్లవారి బ్రహ్మ ముహూర్తము 4:34 నుంచి 5:22 వరకు ఉందండి. లేదు, అమృత గడియాలు తెల్లవారి 8:45కు మొదలయ్యి 10:33 ఈ 2 సమయాల్లోని కలశ స్థాపన, అఖండ దీపము, అమ్మవారి పూజ మనం ప్రారంభించుకుంటే చాలా మంచిదండి. నవరాత్రిలో మొదటి రోజు అక్టోబర్ 3వ తారీఖున ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి రోజు వచ్చిందండి. ఈరోజు హస్త నక్షత్రము. ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మని బాలా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు. బాలమ్మకి లేత గులాబీ రంగు, లైట్ పింక్ చాలా ఇష్టం అండి. ఈరోజు అమ్మకి లేత గులాబీ రంగులో అలంకరణ, ప్రసాదం కింద పులిహోర సమర్పిస్తారండి. రెండో రోజు నవరాత్రి అక్టోబర్ 4న ఆశ్వీయుజ శుద్ధ విద్య రోజు వచ్చిందండి. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రము. ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మని జ్ఞానస్వరూపిణి గాయత్రీదేవిగా అలంకరిస్తారు. అమ్మకి కాషాయము రంగు వస్త్రాలని సమర్పిస్తారు, లేదా ఆరెంజ్ కలర్ అండి, ఆరెంజ్ కలర్ని సమర్పిస్తారు. ఈరోజు గాయత్రీదేవికి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా నివేదిస్తారండి. నవరాత్రుల్లో 3వ రోజు అక్టోబర్ 5వ తారీఖున శనివారం వచ్చిందండి. ఈరోజు ఆశ్వీయుజ శుక్ల తదియ స్వాతి నక్షత్రం అండి. ఈరోజు దుర్గమ్మని అన్నపూర్ణేశ్వరిగా అలంకరించి ముదర గులాబీ రంగు చీర, డార్క్ పింక్ చీర కడతారు. అమ్మకి ఈరోజు అల్లంగారులు నైవేద్యంగా నివేదిస్తారు. నవరాత్రుల్లోని 4వ రోజు అక్టోబర్ 6వ తారీఖున ఆదివారం వచ్చిందండి. ఈరోజు ఆశ్వీయుజ శుక్ల చవితి అండి. ఈరోజు ఆ బంగారు తల్లి కనకదుర్గమ్మని శ్రీ లలితా త్రిపుర సుందరిగా అలంకరిస్తారండి. అమ్మకి ఉద్యద్భాను సహస్రాభ అంటారు కదా. అమ్మకి ఇక్కడ సూర్యుడు వెలుగు, సూర్యుడు రంగు చాలా ఇష్టం. సూర్యుడు రంగు ఏ కలర్లో ఉంటుంది? ఆరెంజ్లో ఉంటుంది, మస్టర్డ్ ఎల్లోలో ఉంటుంది, లేదు అంటే కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటుంది. ఈ 3 రంగుల్లో ఏ రంగైనా మనం అలంకరించుకున్నట్టయితే లలిత సహస్రనామం ప్రకారం కట్టుకోవచ్చండి. ఈరోజు అమ్మకి రవ్వ కేసరిగా నైవేద్యాన్ని సమర్పిస్తారు. మీకు వీలైతే ఈ రవ్వ కేసరిలోని ఫుడ్ కలర్ వేస్తాం కదా, అది ఆరెంజో ఎల్లో వేయండి. ఎందుకంటే అమ్మకి ఈ రంగులంటే చాలా ప్రీతి కదా. ప్రసాదంలో కూడా అవి వేస్తే బాగుంటుంది అని, అంటే అమ్మకి ఇష్టమైనవి, నచ్చిన పనులు చేస్తే ఈ నవరాత్రుల్లో బాగుంటుందన్న ఉద్దేశంతోనే చెప్తున్నానండి. నవరాత్రుల్లో 5వ రోజు అక్టోబర్ 7 సోమవారం వచ్చిందండి. ఈరోజు ఆశ్వీయుజ శుక్ల పంచమి రోజు. ఈరోజు దుర్గమ్మని చండీమాత కింద అలంకరిస్తారండి. మనం గ్రే కానీ, డార్క్ బ్లూ కానీ, లేదంటే నలుపు చీర కానీ అమ్మకి అలంకరణలో చేసుకోవచ్చండి. ఈరోజు ఈ అలంకరణ, ఈ చండీ అలంకరణ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారండి విజయవాడ కనకదుర్గమ్మకి.
2023లోని ఈ అలంకరణ అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ అలంకరణ మొదలుపెట్టారండి. 2022 వరకు కూడా మొదటి రోజు అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాగా అలంకరించుకునేవారు. ఆ అలంకరణ తీసేసి చండీమాత అలంకరణ పెట్టారు. ఈ చండీమాతకి కట్టె పొంగలి నైవేద్యం కింద నివేదన చేసుకోవచ్చండి. 6వ రోజు అక్టోబర్ 8వ తారీఖున మంగళవారం వచ్చిందండి. ఈరోజు ఆశ్వీయుజ శుక్ల షష్ఠి రోజు అండి. ఈరోజు ఆ దుర్గమ్మని మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. మహాలక్ష్మికి ఎర్రటి ఎరుపు కానీ, ముదర గులాబీ రంగు కానీ, ఎర్రటి ఎరుపు చీర చాలా ప్రీతికరం అండి. ఈరోజు అమ్మకి కదంబము నైవేద్యం కింద నివేదిస్తారండి. రాత్రుల్లో 7వ రోజు అక్టోబర్ 9 బుధవారం వచ్చిందండి. ఈరోజు సప్తమి తిథి. అతి ముఖ్యమైన నక్షత్రం మూలా నక్షత్రం అండి. ఈ మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి అలంకరణ చేస్తారండి. అమ్మకి శ్వేత వస్త్రాలు, అమ్మకి ముత్యాలు, శ్వేత తెలుపు వస్త్రాలు, తెలుపు వస్తువులు చాలా ప్రీతికరం. మీ పిల్లలు పుస్తకాలు అవి పెట్టుకొని ఆ పూజలో మీ పిల్లలతో కూడా పూజ చేయించండి ఈ సరస్వతి మూలా నక్షత్రం రోజు. ఈరోజే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అమ్మవారికి పట్టు వస్త్రాలని సమర్పిస్తారండి. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అండి. రాత్రిలో 8వ రోజు అక్టోబర్ 10వ తారీఖున వచ్చిందండి. ఈరోజు గురువారము. ఈరోజు ఆశ్వీయుజ శుక్ల అష్టమి అండి. ఈరోజు దుర్గాదేవి అండి. దుర్గా అలంకరణ. దుర్గాదేవికి ఎర్రని ఎరుపు చీర కానీ, డార్క్ బ్రౌన్ కానీ, లేదు అంటే మెరూన్ కుంకుమ రంగు, మనం కుంకుమ పెట్టుకుంటాం మెరూన్ కలర్ కానీ ఆ ఇంద్రకీలాద్రి కనకదుర్గకి ప్రీతికరం అండి. ఈ వస్త్రంతో మనం అలంకరించుకోవచ్చు. ఈరోజు అమ్మకి మనము చక్ర పొంగలి నివేదన చేసుకోవచ్చండి. నవరాత్రుల్లో 9వ రోజు అక్టోబర్ 11 వచ్చిందండి. ఈరోజు ఆశ్వీయుజ శుక్ల నవమి రోజు అండి. ఈరోజు ఆ కనకదుర్గమ్మని మహిషాసుర మర్దినిగా అలంకరించుకుంటారు. అమ్మకి లైట్ పీచ్ కలర్ కానీ, లేదు అంటే లైట్ కనకాంబరం రంగు అంటే చాలా ఇష్టం మహిషాసుర మర్దిని అమ్మవారికి. మనము ఆ వస్త్రం సమర్పించుకోవచ్చు. అమ్మకి మనము గ్లుడాన్నం, బెల్లం అన్నము అంటే బెల్లం పరమాణం కానీ, లేదంటే గ్లుడాన్నం అని మధుర మీనాక్షి టెంపుల్లో చేస్తారండి. ఈ రెసిపీ కావాలంటే మనకి యూట్యూబ్లో దొరుకుతాయి. ఇది కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం అండి. ఇది మనం సమర్పించుకోవచ్చు. నవరాత్రుల్లో 10వ రోజు ఆఖరి రోజు, అతి శక్తివంతమైన రోజు 12 అక్టోబర్ ఆశ్వీయుజ శుక్ల దశమి. ఈరోజు ఆ విజయవాడ కనకదుర్గమ్మ రాగాల రాజరాజేశ్వరీ దేవి కింద మనకి దర్శనమిస్తారండి. ఈరోజు మన అమ్మవారికి నీలపు రంగు చీర అంటే రాజరాజేశ్వరికి చాలా ప్రీతికరం అండి. మనం నీల రంగు చీరలో అమ్మని అలంకరించుకోవచ్చు. అమ్మకి మహానైవేద్యం పెట్టుకోవచ్చండి. అంటే మనకి తోచిన పిండి వంటలు, గారెలు, బూరెలు, బొబ్బట్టు, పులిహోర, మనకి తోచిన పిండి వంటలు 3 రకాలు, 5 రకాలు. ఈ వీటితో పాటు చక్క కడుపు పళ్ళ నిండా అన్నము, కొంచెం పెసరపప్పు దాంట్లో వండుకుని, కూర, ముఖ్యమైనది పెరుగు అండి. ఆ పెరుగు తర్వాత మనం పప్పు మీద కొంచెం నెయ్యి, చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. ఈ పెరుగు కూడా చాలా ముఖ్యమైన పదార్థం అండి. మన కడుపు చలవ కోసం అమ్మకి పెరుగు నివేదన చేస్తామన్నమాట. ఈ మహానైవేద్యము ఆ దుర్గమ్మకి, అమ్మ ఈ 10 రోజులు పూజ నేను ఈ రోజుతో ముగిస్తున్నాను, మా ఇంటికి నువ్వు 10 రోజులు చక్కగా వచ్చి మా పూజలు అందుకున్నావు, ఈరోజు ఈ మహానైవేద్యాన్ని మీరు స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించండి అని ఒక నమస్కారం చేసుకుందామండి.